విజయసాయిరెడ్డి నిన్న అనౌన్స్ చేశారు, ఇవాళ రాజీనామా చేస్తున్నారు. రాజకీయాలకు రామ్ రామ్ అంటున్న విజయసాయిరెడ్డి ఇవాల్టి యాక్టివిటీ ఏంటి, ఏం చేయబోతున్నారు చూద్దాం బ్రేకింగ్స్ లో. ఉదయం 10:30 రాజ్యసభ చైర్మన్ ధన్కర్ తో విజయసాయిరెడ్డి భేటీ అవుతున్నారు. రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు అందించబోతున్నారు విజయసాయిరెడ్డి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయి నిన్న ఎక్స్ లో ప్రకటించారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన విజయసాయిరెడ్డి ఇక వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం మరింత సంచలనం రేపుతోంది. చంద్రబాబుతో తనకు విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని ఆయన నిన్న సోషల్ మీడియాలో చెప్పారు. తనను ప్రోత్సహించారు అంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పడం మరింత ఆసక్తి రేపుతోంది. మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరారు విజయసాయిరెడ్డి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలుకు సమయం కోరింది సిబిఐ. విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది సిబిఐ కోర్టు. విజయసాయిరెడ్డి రాజీనామా అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మను అడిగి తెలుసుకుందాం. మహాత్మా, విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన ఇటు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఆయన ఎప్పుడు ఎగ్జాక్ట్ గా రాజీనామా చేయబోతున్నారు, కారణాలు ఏంటి అనేది ఏమైనా తెలిసిందా? ఈ ఉదయం 10:40 భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అపాయింట్మెంట్ కోరారు. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. 10:40కు ఆయన నివాసంలో అంటే జగదీప్ ధన్కర్ నివాసానికి వెళ్ళి కలిసి రాజ్యసభ పదవికి రాజీనామా పత్రాన్ని అందజేయబోతున్నారు. ఎందుకంటే రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించేది కూడా భారత ఉపరాష్ట్రపతి కాబట్టి ఆయన నేరుగా కలిసి రాజీనామా పత్రాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని నిన్ననే ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. తాను రాజకీయాల నుంచే తప్పుకుంటున్నాను అని చెప్పి ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఇక తన భవిష్యత్తు వ్యవసాయమే అంటూ కూడా అందులో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు రాజకీయంగా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి, భారతితో పాటుగా 9 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచే అందించిన సహకారానికి ఇటు ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షా కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే విజయసాయిరెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నది ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కడం లేదు. సొంత పార్టీ నేతలు సైతం ఆశ్చర్యాన్ని చంద్రబాబు నాయుడు పేరు, అలాగే పవన్ కళ్యాణ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? తన ఎక్స్పోస్ట్లోనే మరికొంత సమాచారాన్ని జోడిస్తూ తను టీడీపీతో విభేదించాను తప్ప చంద్రబాబు నాయుడు తోటి వ్యక్తిగతంగా ఎటువంటి విభేదము లేదు, ఆయనతోటి ఎటువంటి వైరము లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే జనసేన అధినేత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్తో కూడా చిరకాలంగా స్నేహం ఉంది అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆయన మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతారా అన్న ఇండైరెక్ట్ సంకేతాలుగా మనకు కనిపిస్తుంది. కానీ ఆయన ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఏం చెప్తారు అనేది చూడాల్సి ఉంటుంది. సొంత పార్టీలోనే ఆయన రాజీనామా నిర్ణయం చాలా మందిని షాక్ గురి చేసిందని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే తిరుపతి ఎంపీ గురుమూర్తి విజయసాయిరెడ్డి నివాసానికి వచ్చారు. ఆయన్ని కలిసి అసలు ఈ నిర్ణయం, ఆయన రాజీనామా ప్రకటన అనేది తనను షాక్ గురి చేసిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడం కోసము, ఆయన మర్యాదపూర్వకంగా కలవడం కోసమే అక్కడికి వచ్చానని చెప్పి కూడా గురుమూర్తి చెప్పారు. మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వారు కూడా విజయసాయిరెడ్డి నిర్ణయాన్ని అసలు ఊహించలేదు, ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు ఊహించలేకపోయామంటూ వారంతా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఆయన వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, లేకపోతే పార్టీలో ప్రాధాన్యత తగ్గింది అన్న ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఆయన రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా మీడియాతో మాట్లాడతారా రాజీనామా చేసిన తర్వాత, లేదంటే తాను నిన్న చేసిన పోస్ట్కే పరిమితం అవుతారా అన్నది కూడా స్పష్టత లేదు. రైట్ మహాత్మా.